హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు క్యాప్‌కట్ ట్యూటోరియల్ అయితే మీకు బేసిక్స్ అయితే చెప్పబోతున్నాను. వన్స్ మనకి ఈ వీడియో అయిపోయిన తర్వాత సెకండ్ ట్యూటోరియల్‌లో కొంచెం ఇంటర్మీడియేట్ ఉంటుందనమాట. ప్రెజెంట్ అయితే బేసిక్స్‌లో మనం క్యాప్‌కట్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? చిన్న చిన్న టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. గైస్ మనమైతే ఫస్ట్ క్యాప్‌కట్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీరైతే ఇక్కడ సెర్చ్ బార్‌లో విండోస్ స్టోర్ అని కొట్టండి. లేకుంటే నార్మల్ స్టోర్ అని కొట్టినా అయిపోద్ది మీకు. విండోస్ స్టోర్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుందనమాట. లైక్ మనకు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఎలా ఉందో ఇక్కడ ల్యాప్‌టాప్‌కి మనకు సెపరేట్ విండోస్ స్టోర్ ఉంటుందనమాట. అక్కడ మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. మీ ల్యాప్‌టాప్‌కి ఏదైతే నీడ్ ఉందో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. స్టోర్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది కదా! ఇక్కడ మీకు చాలా గేమ్స్ ఉంటాయి. మనకు ఎలా అయితే మొబైల్‌లో మనకు యూజ్ అయ్యే అప్లికేషన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటామో మీరు ఇక్కడ చేసుకోవచ్చనమాట సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్. సెర్చ్ బార్‌కెళ్ళి మీరు క్యాప్‌కట్ అని సెర్చ్ చేయండి. నేనైతే క్యాప్‌కట్ అని సెర్చ్ చేస్తున్నా. నాకు క్యాప్‌కట్ అని చూపించిందనమాట. కొంతమందికి క్యాప్‌కట్ అని చూపించట్లేదు విండోస్ స్టోర్‌లో. మీరప్పుడు ఏం చేస్తారంటే, నేను మీకొక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో లేకుంటే కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. దాని మీద కంప్లీట్‌గా ఉందనమాట మనకు. ఎలా చేసుకోవాలి క్యాప్‌కట్ విండోస్ స్టోర్‌లో లేకుంటే నార్మల్ వెబ్‌సైట్‌కెళ్ళి ఎలా చేసుకోవాలి కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరెళ్లి ఒకసారి గో త్రూ అవ్వండి. థంబ్‌నెయిల్ గూడా మీకు స్క్రీన్ మీద ఏస్తాను. నాకైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్న అప్డేట్ అడుగుతుంది. ప్రెజెంట్ మనకు అప్డేట్ అయితే అవసరం లేదు. వన్స్ మనకు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు లైక్ ప్రాజెక్ట్స్ అని అనమాట. ప్రీవియస్‌గా నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. మీకు కొత్త కథ ఇవేం చూపించదు. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది. ఏ వీడియో మేకర్ ఉంది. రికార్డ్ స్క్రీన్ ఉందా? ఇక్కడ మీకు లైక్ ఏఐకి సంబంధించినవి మీరు ఒక 10 మినిట్స్ వీడియో చేసుకోవచ్చనమాట. సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి. దాని మీద కూడా కంప్లీట్ వీడియో చేశాను. సేమ్ మీకు క్యాప్‌కట్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో అదే వీడియోలోనే చెప్పా అనమాట. 10 మినిట్స్ ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా వీడియో రెఫర్ చేయండి. ఒకవేళ మీకు విండోస్ స్టోర్‌లో క్యాప్‌కట్ చూపికుంటే మనకి ప్రెజెంట్ అయితే క్యాప్‌కట్ రెడీ అయిపోయింది. నేనైతే ప్రెజెంట్ అయితే వీపీఎన్ అయితే కనెక్ట్ అవుతున్నా. కనెక్ట్ కొట్టి మనకు వీపీఎన్ కనెక్ట్ చేస్తారంటే మీకు ఇప్పుడు ఏ వీడియో మేకర్ ఉంది కదా! అది మీకు వర్క్ అవుతుంది. ఇక్కడ ఏవైతే ఏ ఫీచర్స్ ఉన్నాయి లేకుంటే ట్రాన్సిషన్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఫిల్టర్స్ కానీ ఏవైనా మీకు వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరైతే వీపీఎన్ అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నా అంటే క్రియేట్ ప్రాజెక్ట్ కొడుతున్నా. మీరు 10 మినిట్స్‌లో ఆన్ చేసుకోవాలంటే మీ ఓన్ అవతార్ క్రియేట్ చేసి వాయిస్ క్లోనింగ్‌తో ఇంగ్లీష్‌లోనే తెలుగు సపోర్ట్ లేదు. మీరు ఆ వీడియో ఎళ్లి రెఫర్ చేయండి. మనకు ఓపెన్ చేయగానే పేజ్ ఇలా వస్తుందనమాట. ఇక్కడ మీకు లైక్ ఇక్కడ అప్‌లోడ్ సింబల్ ఉందా? ప్రెజెంట్ అయితే అప్‌లోడ్ కొడదు. దాని మీద కొట్టారంటే మీకు అప్‌లోడ్ చేయమనైతే ఆప్షన్ అయితే వస్తుంది. నా దగ్గరున్న ఒక 2, 3 వీడియోస్ అయితే మీకు యాడ్ చేస్తాను. దాంట్లో మనం ఫిల్టరింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అయితే మీకు చెప్తా అనమాట. ఎగ్జాంపుల్‌గా నేనైతే ఒక 4 వీడియోస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఈ వీడియోస్‌ని డిఫరెంట్ వేస్‌గా ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు కింద ఇది చూపిస్తున్న డ్రాగ్ అండ్ మెటీరియల్ స్టార్ట్ టు క్రియేట్ అని ఇక్కడికి మీకైతే మీరు చేసే వర్క్‌ఫ్లో అంతా ఇక్కడ కనిపిస్తుందనమాట మీకు. సపోజ్ నేనైతే ఒకటైతే ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ చేస్తేనే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చనమాట. జస్ట్ మీరిక్కడ అప్‌లోడ్ చేస్తే ఎడిట్ చేసుకోలేరు. డ్రాగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. డ్రాగ్ చేశాక మీకు వన్స్ అదయిపోయాక మళ్ళీ ఇంకొకటి. ఇలా డ్రాగ్ చేసుకోవాలనమాట. మీకు వీడియో ఎలా అయితే మీకు ఏ వీడియో అయితే సీక్వెన్స్‌లో రావాలో దాని ప్రకారం మీరు డ్రాగ్ చేసుకుంటారు. సేమ్ మీరు ఒకేళ ఆడియో యాడ్ చేశారనుకోండి, సేమ్ ప్రాసెసింగ్. కంట్రోల్ ఐ కొట్టారంటే మీకు షార్ట్‌కట్ మీకు డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయమని ఆప్షన్ వస్తుంది. కంట్రోల్ ఐ గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి ఆడియో మీకు యాడ్ చేస్తాను. ఇది ఆడియో నేను అప్‌లోడ్ చేశాను. దీన్ని మీరు యాడ్ చేయాలంటే ఇట్లా యాడ్ చేస్తే కింద యాడ్ అయిపోతుంది. ఈ వీడియోకి ఆడియో అనేది యాడ్ అయిపోతుందనమాట. సపోజ్ మీరు ఈ వీడియోకి ఆడియో ఉంది కదా మనకు. ఆడియోని మీరు లైక్ తగ్గించాలనుకున్నారు సౌండు. ఏమైనా లైక్ కొంచెం కట్ చేయాలనుకున్నారు. ఇవన్నీ మీకు చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ మీకు ఎలా సౌండ్ తగ్గియాలంటే, మీకిక్కడ రైట్ సైడ్‌లో వీడియో, ఆడియో, స్పీడు, యానిమేషను, అడ్జస్టు ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీరెక్కువ స్ట్రగుల్ అవ్వకండి. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తా మీకు. సపోజ్ ఈ వీడియోలో ఆడియో తీసేయాలంటే మీకు ఆడియో ఆప్షన్. ఆడియో ఆప్షన్‌కెళ్ళి ఇక్కడ వాల్యూమ్ ఉందా? ఇక్కడ కొంచెమే తగ్గించుకోవాలనుకున్నారు. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. 25 అలా పెట్టుకోండి. ఒకవేళ మొత్తం తగ్గియాలనుకుంటే మొత్తం. వీడియోకున్న ఆడియో మనకైతే ప్రెజెంట్ అయితే ఏముండదింకా. మీకొకసారి చూపిస్తాను. మనం చూడండి. ప్రెజెంట్ మనకు ఆడియో అయితే ఏం లేదు. ఒక్కసారి మీకు లైక్ ఆడియోకెళ్ళి ఇక్కడ
సౌండ్ పెట్టి సో, ఇప్పుడు మనకు ఆడియో వచ్చింది. ఇలా మీరు జస్ట్ ఆడియో బేసిక్స్ అని చేసుకోవాలనమాట. లైక్ ఇప్పుడు ఇంకొకటి చెప్తా మీకు. ఇక్కడ మీకు కింద ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఉంది. ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఏంటంటే సపోజ్ మీ మ్యూజిక్ 100 వాల్యూమ్‌తో సడెన్‌గానే ఒక్కసారిగా మీకు చెవికి అంటే వీడియో స్టార్ట్ చేయగానే హై సౌండ్ వచ్చిందనుకో, సో, మన చెవులకి ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది గదా! సో, అలాగే స్లో ఫేజ్‌లో స్టార్ట్ అయ్యి, స్లో ఫేజ్‌లో ఎండ్ అవ్వాలంటే లైక్ ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ అనేవి మ్యాటర్ అనమాట. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ ఆడియో తీసుకున్నా. ఈ ఆడియో. మీరు ఫేడ్‌ని ఇంక్రీజ్ చేశారనుకోండి. మీకిక్కడ బ్లాక్ వస్తుంది చూసారా? ఈ బ్లాక్ వచ్చేదేందంటే, మీ మ్యూజిక్ వెంటనే సడెన్‌గా స్టార్ట్ అవ్వకుండా స్లోగా స్టార్ట్ అవుతుందనమాట. అలాగే మీకు ఫేడ్ ఔట్ కూడా సేమ్ అనమాట. ఫేడ్ ఔట్ అనేది లాస్ట్‌లో. ఫేడ్ ఇన్ అనేది ఫస్ట్‌లో అనమాట. ఫేడ్ ఔట్ అనేది లాస్ట్‌లో. ఇలా ఇచ్చారంటే మ్యూజిక్ మనకు స్లోగా స్టాప్ అవుతుంది. ఇలా ఉంటే మనకు ప్రీమియం ఎడిట్ ఉంటుందనమాట. ప్రీమియంగా ఉంటుంది ఆడియో. మీరు ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఇచ్చండి. ఒకేసారి హై వాల్యూమ్ ఒక యూజర్‌కి ఇచ్చామనుకోండి. అతను ఇప్పుడు 100% వాల్యూమ్ పెట్టుకొని వింటున్నాం అనుకోండి వీడియో. సడెన్‌గానే మీ వీడియో వచ్చింది. వాల్యూమ్ ఒక్కసారిగా పెరిగితే చెవి మాత్రం కర్ణబేర్ అంటారు కదా! ఖచ్చితంగా దెబ్బతింటుంది. అలా మీకు ఫేడ్ ఇన్ బెటర్ అంటే స్లోగా ఆ యూజర్ అనేవాళ్ళు కనెక్ట్ అయిపోతారనమాట. స్లోగా ఒకేళ హై వచ్చినా కూడా వాల్యూ సో, వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరనమాట. అది మనకు ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్. ఇంకా మీకు ఎన్హాన్స్ వాయిస్, రెడ్యూస్ వాయిస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు లైక్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తానన్నమాట. ఆడియో మనం ఎగ్జాక్ట్‌గా ఎలా మనం ప్రొఫెషనల్‌గా చేసుకోవాలి. మనం ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అవన్నీ మీకు చెప్తాను. మనకు మెయిన్ టాపిక్స్ అన్నమాట. ప్రెజెంట్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ చేసాం. ఆడియో యాడ్ చేసాం. ఇప్పుడు మీకు లైక్ అగైన్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నారు. లేకుంటే లైక్ ఏమైనా స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అవి యాడ్ చేయాలనుకున్నారు. అవి ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం. మీకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్‌లో మీడియా ఉంది. సో, మీడియా ఏంటంటే మనం ఏవైతే అప్‌లోడ్ చేసుకున్నామో ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ మీకు ఆడియోకెళ్దాం. సపోజ్ వాళ్ళవి కొన్ని ఆడియోస్ ఉంటాయన్నమాట. సాంగ్స్ కానీ, లేకుంటే చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సో, అవన్నీ ఉంటాయి మీకు. సో, మీకు వీపీఎన్ కనెక్ట్ చేసుకుంటేనే ఇవి మీకు లోడ్ అవుతాయన్నమాట. నేను కనెక్ట్ చేశాను. ఒకవేళ మీకు అలా అయినా రాలేదనుకోండి, మళ్ళీ క్యాప్‌కట్ క్లోజ్ చేసి, మళ్ళీ చేసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో, గైస్ నేనైతే ఒకసారి క్యాప్‌కట్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. సో, మనకు రీలోడ్ ఆప్షన్ వచ్చింది కదా! మీరు కూడా రీలోడ్ వచ్చిన ప్రతిసారి అంటే ఎవ్రీ టైమ్ మీకు రాదనమాట. జస్ట్ సమ్‌టైమ్స్ మీరు వీపీఎన్ క్యాప్‌కట్ ముందే ఆన్ చేసి వీపీఎన్ తర్వాత కనెక్ట్ చేస్తే మీకు అలా ఇష్యూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వీపీఎన్ కనెక్ట్ చేసి తర్వాత క్యాప్‌కట్ అయితే యూజ్ చేయండి. సో, మీడియా గురించి తెలుసుకుందాం మనం అప్‌లోడ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి కదా! ఆడియోకెళ్తే వీళ్ళ దగ్గర కొన్ని ఆడియోస్ ఉంటాయన్నమాట. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోండి. టోటల్ ఆడియో యూజ్ చేసుకున్నారంటే మీకు కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు. సో, యూజ్ చేసుకోకండి. సో, జస్ట్ మీకు ఎడిటింగ్ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాకుండా ఇన్‌స్టాకి దానికైతే యూజ్ చేసుకోండి. ఎడిటింగ్ కోసం మీ బర్త్‌డే వీడియోస్‌కి దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్‌కెళ్తే మీకిక్కడ లైక్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, మీకు నచ్చిన టెక్స్ట్ మీరు ఇచ్చుకోవచ్చనమాట. కొన్ని ఫ్రీ ఉంటాయి. రిమైనింగ్ మనకు ప్రీమియం ఉంటాయన్నమాట. సపోజ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ కావాలనుకుంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఈ టెక్స్ట్ మీరిక్కడ ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చనమాట. సో, డ్రాగ్ చేసుకొని సో, మీకు చూడండి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. దీన్ని మూవ్ చేసుకోవడం, మీకు ఏ కలర్ కావాలి. సో, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి సపోజ్ మీరేమైనా ఎడిట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది కదా! ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చనమాట. లైక్ తెలుగు టెక్ ఏఐ అని ఇచ్చాను నేను ప్రెజెంట్ అయితే. సో, మనకు సైడ్‌కి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇట్లా జరుపుకోవచ్చనమాట. ఇలా జరుపుకోవచ్చు. మీకు ఒకేళ తగ్గియాలనుకుంటే సైజ్ ఇలా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ బేసిక్స్ అనమాట నార్మల్‌గా. ఒకవేళ మీకు కలర్ చేంజ్ చేయాలనుకోండి. ఇలా కలర్ చేంజ్ చేయాలంటే మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది మనకు. మీకు ఇష్టం వచ్చిన కలర్ ఉంటాయి. అలాగే మీకు ఫాంట్స్ కూడా ఉంటాయి డిఫరెంట్‌గా ఇక్కడ. చూసారా? ఫాంట్స్ మీకు సెలెక్ట్ చేసుకున్న కొద్దీ ఫాంట్స్ వచ్చాయి. ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంది. లైక్ మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ మనకు మెయిన్ థింగ్ ఇక్కడ లైక్ టెక్స్ట్ మీరు ఎలా యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డిఫరెంట్ టెక్స్ట్ ఉంటాయి కదా! అవి మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ బేసిక్స్ అనమాట. అలాగే మీకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. బ్లాక్ కలర్ ఉంది కదా! సో, యెల్లో కలర్ గాని, ఇవి నార్మల్ మనం బేసిక్స్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అలాగే టెక్స్ట్ కలర్ చేంజ్ చేసేసుకోవడం ఎక్కడైనా చేసుకోవచ్చు. సో, జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను అనమాట. బేసిక్స్ లేకుంటే మీకు క్యాప్‌కట్ సో, ముందు ముందు మీకు అర్థం అవ్వదనమాట. సో, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ చూపించాను. సో, టెక్స్ట్‌లో మనం డిఫరెంట్‌గా ఎలా యాడ్ చేసుకోవాలి, ట్రాన్స్‌లేషన్స్ ఎలా యాడ్ చేయాలి, కంప్లీట్‌గా అయితే తెలుసుకుందాం. సో, మనకు ఫస్ట్ ట్యూటోరియల్‌లోనే ఇంత మనం డీప్‌గా ఎళ్తే ఖచ్చితంగా ఏమీ అర్థం అవ్వదు. సో, జస్ట్ మీకు శాంపుల్‌గా అయితే మీరు ట్రై చేయండి. టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, ఇవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫ్రీ వర్షను. దాంట్లో మనం ఎలా టెక్స్ట్ మనకు నచ్చినట్టు చేసుకోవాలో అది మీరైతే ఎళ్లి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు స్టిక్కర్స్ అనమాట.
మీరు చూసారంటే నా వీడియోలో అప్పుడప్పుడు సబ్‌స్క్రైబ్ అని ఆప్షన్ వస్తుంది కదా! నేను ఇక్కడ నుండే చేసుకున్నాను అనమాట. లైక్ మీకు ఈ స్టిక్కర్స్ అన్ని మీరు వాడుకోవచ్చనమాట ఇక్కడ. ప్రో కాకుండా మనకు ఫ్రీ వర్షన్స్ ఉంటాయి కదా! సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి. దీని మీద వేస్ట్‌లా డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్ చేశాననుకోండి. వేస్ట్‌లా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ చేసేవాళ్ళకి. సో, మనకు యాడ్ అయిపోయింది కదా! సో, మీరు అలా చేసుకోవచ్చనమాట. ప్రెజెంట్ అయితే నేను ఇది ఆఫ్ చేసేస్తాను. మనకి నో నీడ్ కదా! సౌండ్ ఆఫ్ చేస్తాను. చూడండి. ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇదొక్కటే కాదు మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ సపోజ్ మీకు యూట్యూబ్ సంబంధించిన లైక్ కానీ, ఫాలో కానీ, సబ్‌స్క్రైబ్ కానీ ఇవన్నీ ఇక్కడుంటాయి. నేను ప్రెజెంట్ అయితే సబ్‌స్క్రైబ్ అని సెర్చ్ చేశాను ఇక్కడ. సబ్‌స్క్రైబ్ అని కొడితేనే ఇప్పుడు సబ్‌స్క్రైబ్‌తో మనకి ఏవైతే బటన్స్ లైక్ ఏవైతే ట్రాన్సిషన్స్ ఉన్నాయో అవన్నీ మీకిక్కడ స్టిక్కర్స్ అయితే వస్తాయన్నమాట. అవి మీ వీడియోకైతే యూజ్ చేసుకోవచ్చు. మనకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం వీపీఎన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో, మనకు డేటా అనేది కొంచెం చాలా స్పీడ్‌గా అయితే ఉండదు. కొంచెం స్లోగా ఉంటుంది. వచ్చేసింది కదా! చూడండి ఇక్కడ సబ్‌స్క్రైబ్ ఉంది. అలాగే మీకు చాలా వచ్చాయి. ఇలా అంటే ఇలా వస్తుందనమాట. సో, ప్రెజెంట్ మీకైతే ఇది డ్రాగ్ చేసి చూపిస్తాను ఒకసారి. సపోజ్ మీరు దీన్ని ఇలా తగ్గించుకొని ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. ఇలా మీకు యాడ్ అయిపోతాయి. అదనే కాదు మీకు చాలా స్టైల్స్ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి ఇప్పుడు ఇది బావుంది. ఇది డౌన్‌లోడ్ చేసుకొని సో, ఇది చూస్తే ఇది యాడ్ చేస్తే ఇలా వస్తుందని చూపిస్తుంది మీకు ఎగ్జాంపుల్. సో, బెల్ సింబల్ ఉంది. సపోజ్ మీకు బెల్ సింబల్ ఒకసారి చూపిస్తాను. సో, బెల్ సింబల్ డౌన్‌లోడ్ చేసి ఒకసారి దాని అవుట్‌పుట్ చూద్దాం. సో, ఇలాంటివి చాలా మనకి ఇంటరాక్టివ్‌గా ఉంటాయన్నమాట. సో, మనకు టైం తీసుకుంటుంది బెల్ సింబల్. సో, కింద ఇంకోటుంది గదా! ఒకసారి దాన్ని కూడా డౌన్‌లోడ్ చేద్దాం మనం. చూడండి ఇది యాడ్ చేస్తే ఇలా వస్తుందని. సో, మనకి ఇది గూడా అయిపోయింది చూడండి. సో, ఇలా బెల్ సింబల్ ఇలా చాలా స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ మీకు అవొక్కటే కాదు. సో, చాలా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీకు ఏవైతే స్టిక్కర్స్ కావాలో, ఏ టైప్ ఆఫ్ కావాలో మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే చాలు. అక్కడ ఖచ్చితంగా ఉండేవైతే మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రీమియం ఉంటాయి, ఫ్రీ వర్షన్ ఉంటాయి. ఫ్రీ వర్షన్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో, మీరైతే యూజ్ చేయండి. ఈ స్టిక్కర్ సెక్షన్‌లో. ఇక్కడ క్రిస్మస్ కానీ, క్లాసిక్ గానీ చాలా ఉంటాయి ఇక్కడ. కరాప్స్ కానీ, లవ్ సాంగ్స్ రిలేటెడ్ గానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టిక్కర్స్ మనకి అయిపోయింది. ఎఫెక్ట్స్ అనమాట. లైక్ ఎఫెక్ట్స్ ఎలా అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయికి ఏదైనా లైక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకోండి. లైక్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. సపోజ్ ఇది డౌన్‌లోడ్ చేస్తున్నా. సో, జూమ్ లెన్స్ అనమాట ఇది. సో, అది డౌన్‌లోడ్ చేస్తే మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఆ అమ్మాయి అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. సో, కొంచెం టైం తీసుకుంది మనం డౌన్‌లోడ్ అవ్వడానికి. అలాగే ఇంకోటి కూడా డౌన్‌లోడ్ చేద్దాం మనం. ఇది కూడా డౌన్‌లోడ్ చేద్దాం. సో, ప్రెజెంట్ అయితే ఇది డౌన్‌లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. సో, ఇప్పుడు నార్మల్ వీడియో కదా! ఒక్కసారి ఇది నార్మల్ అనుకోండి. ఇది నార్మల్ వీడియో. సో, అది యాడ్ అయ్యాక ఎలా వచ్చింది చూడండి. సో, ఇలా మీకు వీడియోలో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. అదొక్కటే కాదు మీకు ఇంకోటి ఇది కూడా యాడ్ అయిపోయింది కదా! సో, ఇది యాడ్ చేశాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తా మీకు. చూడండి క్లోజప్ వచ్చింది అమ్మాయి చూసారా ఫేస్? సో, నార్మల్‌గా అంటే అమ్మాయి క్లోజప్ ఉండదు ఈ షాట్‌లో చూడండి. అక్కడే ఉంటుంది సేమ్ క్లోజప్ ఉండదు. మేబీ ఈ ఎఫెక్ట్ వల్ల మీకు ఆ అమ్మాయి అయితే అలా కనిపించిందనమాట. సపోజ్ ఇది మీకు యాడ్ చేసి చూపిస్తా. చూడండి మీకు కలరింగ్ వచ్చింది చూసారా లాస్ట్‌లో? సో, ఇదంతా ఈ ఎఫెక్ట్ వల్లొచ్చింది. ఈ లీక్ టు అని చేసామో అలా వచ్చింది. ఇలా మీకు వీడియోలో డిఫరెంట్ ఉంటాయన్నమాట. బ్లర్ చేయడం కానీ, లైక్ వీడియో మూవ్‌మెంట్ కానీ, ఒక పర్సన్‌ని హైలైట్ చేయడం కానీ, ఇలా ఇప్పుడు వింటేజ్ ఉంది కదా ఇక్కడ. సో, మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో, విగ్నేట్ అని ఉంది. సో, ఒకసారి మనం చూద్దాం. చూడండి. సో, ప్రీవియస్‌గా మనకు అవుట్‌పుట్ చూడండి. ఇలా ఉంది నార్మల్‌గా. ఒక్కసారి మీరు ఇది యాడ్ చేస్తే మనకు లాస్ట్‌లో చాలా క్లియర్‌గా చాలా బా వచ్చింది. అంటే బ్లాక్ కలర్ మనకు ఫేడ్ వచ్చింది. సో, అదే మనకు చాలా బావుంది ఈ వీడియోకి. నార్మల్ వీడియో కన్నా ఇది యాడ్ చేసిన దానికి ఇంకా ప్రీమియంగా వచ్చింది. ఆ అమ్మాయి చాలా బెటర్‌గా హైలైట్ అవుతుంది. మనకు ఎడ్జెస్‌లో బ్లాక్ కలర్ రావడం వల్ల. ఇలా మీకు డిఫరెంట్‌వి అయితే యూజ్ చేసుకొని మీరు సినిమాటిక్ అయితే మంచి సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇంకా మెయిన్ పార్ట్ ఇక్కడ ట్రాన్సిషన్స్. సో, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు. సో, ప్రెజెంట్ మనం ఒకేళ ఈ వీడియో నుండి ఈ వీడియోకి జంప్ అవుతాం. నార్మల్‌గా జంప్ అవుతాం మనం. సో, ఒకవేళ అలా జంప్ అవ్వకుండా మీకేమైనా యాడ్ చేసుకోవాలనుకో ట్రాన్సిషన్స్ సపోజ్ ఈ ట్రాన్సిషన్ ఉంది. ఈ ట్రాన్సిషన్ నేను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి పేస్ట్ చేశాను. ఇది లైకే డూప్లికేట్ అది అడుగుతుంది. ఓకే కొట్టేస్తే నో నీడ్ అది. సో, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఇలా ట్రాన్సిషన్స్ మీకు యాడ్ అవుతుంది. సపోజ్ మీకు అది నచ్చలేదనుకోండి డిలీట్ కొట్టేసుకోండి. సో, డిలీట్ కొట్టుకొని ఇంకా రిమైనింగ్ కూడా ఉంటాయి కదా! సో, ఒకసారి ఇది ట్రై చేద్దాం. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మీకు బెటర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో, ప్లే చేస్తే చూడండి ట్రాన్సిషను. సో, నెక్స్ట్ ఫ్రేమ్‌లోకెళ్ళినట్లు నెక్స్ట్ వీడియోలోకి ఎంటర్ అయినట్టు మనకైతే ఎగ్జాక్ట్‌గా వచ్చింది. ఇలా మీకు ట్రాన్సిషన్స్ డిఫరెంట్ చాలా ఉంటాయి ఇక్కడ. సో, మీరు ట్రై చేయండి. ప్రెజెంట్ ఇంకొకటి యాడ్ చేద్దాం. చూడండి.
సో, ఇలా ట్రాన్సిషన్స్ ఒస్తాయన్నమాట. మనకు ఫేడ్ ఔట్ అలా వచ్చింది గదా! ఇలా మీకు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఓవర్‌లే ఉంటాయి. లైక్ మీకు ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్‌కి కట్ అవ్వకుండా నార్మల్‌గా చేసుకోవడానికి అవి కూడా ఉంటాయి ట్రాన్సిషన్స్. ఎవ్రీథింగ్ ఉంటాయి. మీరు ఒకసారి ఎళ్లి ట్రై చేయండి ఇక్కడ. సపోజ్ మిక్స్ అని కొట్టాననుకోండి ఇక్కడ. సో, మిక్స్ యూజ్ చేసామంటే లైక్ మనకి ఎలాంటి కట్ లేకుండా వీడియో ఆటోమేటిక్‌గా మనకు జస్ట్ అక్కడే సింక్ అయిపోతుందనమాట. ఒకదానికి నెక్స్ట్ వీడియోకి చూడండి. జస్ట్ మీకు ఆ అమ్మాయి ఒకటి లైక్ కొంచెం చేంజ్ అయినట్టు వచ్చింది ఫేడ్ ఔట్. మిక్స్ యూజ్ చేసుకుంటే. ఇలా చేసుకోవచ్చనమాట మీకు ట్రాన్స్‌మిషన్‌లో చాలా ఉంటాయి. చాలా ట్రై చేయండి. ఒకవేళ మీకు క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలి ఈ వీడియోకనుకుంటే, మీరిక్కడ క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరైతే ప్రో తీసుకోవాలి. సో, మీకు క్యాప్షన్స్ ప్రెజెంట్ ఏ అయితే మనం ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ మనకు ఈ ఆప్షన్ నో నీడ్. ఇంకా మెయిన్ పార్ట్ మనకు ఫిల్టర్స్. ఇవి చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయన్నమాట మీ వీడియోస్‌లో. సో, కొంచెం టైం తీసుకొని లోడ్ అవ్వడానికి. ఇప్పుడు మనకు ఫిల్టర్స్ ఇలా ఉన్నాయి కదా! దీంట్లో ఫ్రీ వర్షన్స్ అయితే మనం ట్రై చేద్దాం ఒకసారి. ప్రెజెంట్ మీకు ప్రో కూడా మనం జస్ట్ ఎక్స్‌పోర్ట్ చేయట్లేదు కదా! ఒకసారి ప్రో డౌన్‌లోడ్ చేసుకొని చూద్దాం. సో, ప్రెజెంట్ 'ఓపెన్‌హైమర్' అని క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఉంది కదా! అలాంటి మీకు సినిమాటిక్ కావాలంటే వీడియోస్ లైక్ ఇప్పుడు ఆల్రెడీ డౌన్‌లోడ్‌లో ఉంది. నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకు లైక్ మొత్తం యాడ్ చేశాను. మీకిక్కడ ఇంటెన్సిటీ ఎంతుండాలో సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇప్పుడు ఇది నార్మల్ వీడియో 0 అంటే. మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళండి. ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తే మీకు ఏదైతే బెటర్‌గా ఎక్కడైతే బెటర్‌గా ఈ వీడియోకి సరిపోతుందో ఆ ఇంటెన్సిటీ పెట్టుకోండి. సో, నాకైతే 41 కొంచెం బెటర్‌గా అనిపించింది. 40 అలా. సో, ఒకసారి మీకు ఫుల్ స్క్రీన్ పెట్టి చూపిస్తాను ఎలా వచ్చిందో. సో, చాలా అంటే చాలా సినిమాటిక్ వచ్చింది గదా! మీకు ఫిల్టర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు సినిమా తీసేది వాళ్ళు నార్మల్‌గా తీస్తారు కెమెరాస్‌లో. బట్ వారు లైటింగ్ గాని, ఇలాంటి ఫిల్టర్స్ కానీ చాలా యాడ్ చేయడం వల్లే మనకు హారర్ జోన్ కావాలంటే హారర్‌గా మనం చూడగలం మనం సినిమాటిక్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక వార్ సీన్ కావాలంటే ఇప్పుడు వార్ టైప్ ఆఫ్ మనం ఫిల్టర్ యాడ్ చేసామంటే ఆ థీమ్‌లాగా చేంజ్ అయిపోతుంది. సినిమా అంతా ఒక సినిమాటిక్‌లో ఉంటుంది చూసారా? ఇలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయడం వల్లే అన్నమాట. టోటల్ సినిమా అంతా ఒకే సినిమాటిక్‌లా ఉంటుందనమాట. స్టార్టింగ్‌లో కలర్ ఎక్కువుండి అలా ఫైనల్‌గా కలర్ తక్కువుండి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 'ప్రశాంత్ నీల్' సినిమా ఉంది చూసారా? అది ఒక్కటే ఫిల్టర్‌తో ఉంటుంది బ్లాక్ కలర్‌తో. సో, అలా మీరు చేసుకోవచ్చనమాట. ఈ ఫిల్టర్స్ మెయిన్ అలాంటి దానికి ఎఫెక్ట్ అవుతాయనమాట. లైక్ ఇంకొకటి కూడా మీరు యాడ్ చేసి చూపిస్తాను. సో, గ్రీన్ లెక్ అని ఉంది కదా! సో, గ్రీన్ లెక్ యాడ్ చేస్తే మనకు డిఫరెంట్‌గా వచ్చింది. అవుట్‌పుట్ చూడండి. సో, ఇలా అయితే మీకు ఫిల్టర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ అనమాట. మీ వీడియో మంచి క్వాలిటీ ఉండి, ఫిల్టర్స్ యాడ్ చేశారంటే, సో, మీరు నార్మల్ పల్లెటూరులో తీసినా దాన్ని హాలీవుడ్ మూవీ రేంజ్‌లోకైతే తీసుకెళ్ళొచ్చు. ఈ ఫిల్టర్స్ అంత ఎఫెక్టివ్ అనమాట. ఇక్కడ మీకు చాలా ఉంటాయి. క్రిస్మస్, క్లాసిక్, న్యూ, హిట్స్, ల్యాండ్‌స్కేపు, మూవీకి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి. సో, మనకు అన్నీ అవైలబుల్ ప్రో వర్షన్ ఉంటాయన్నమాట. సో, కొన్ని అవైలబుల్ ఉంటాయి. మనం అవే యూజ్ చేసుకోవాలి. ఇవి మూవీకి సంబంధించినవన్నమాట. మీకు ఒకేళ ఇప్పుడు లైక్ పల్లెటూరులో ఒక డల్ సీన్ చూపాలనుకుంటే మీకు దాని రిలేటెడ్ ఫిల్టర్ అయితే యాడ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. చాలా బెటర్‌గా వస్తాయి. ఇవి మెయిన్ మనకు మీడియా, ఆడియో, టెక్స్ట్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, క్యాప్షన్స్ మనకి నో నీడ్ ప్రెజెంట్, ఫిల్టర్స్. ఇవి మెయిన్ పార్ట్‌గా మీకైతే మీరు నేర్చుకోవాలనమాట. వీడియోస్ ఇక్కడ అప్‌లోడ్ చేసి ఒకసారి ట్రై చేయండి మీరు. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయనమాట. దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం మనం. సో, ఫస్ట్ టైమే మనకు ఎక్కువైపోతే మీకు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే, లైక్ వీడియో అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసుకోండి. అప్‌లోడ్ చేసి ఆడియో కూడా అప్‌లోడ్ చేసి, ఇక్కడ డ్రాగ్ చేసి ఒక్కొక్కటి ట్రై చేయండి. వీడియో మనం ఎలా సౌండ్ తగ్గియాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, లైక్ ఆడియో ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ఫిల్టర్స్ ఇవన్నీ ఎలా యాడ్ చేసి మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు ఇప్పుడు ఫస్ట్ ట్యూటోరియల్ అనమాట. నెక్స్ట్ ట్యూటోరియల్‌లో కొంచెం మనం బేసిక్స్ నుండి కొంచెం మనమైతే పెంచుతామనమాట డోస్. మీకప్పుడు బేసిక్స్ ఆల్రెడీ ట్రై చేస్తారు కాబట్టి, మీకు నెక్స్ట్ వీడియో కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మీరైతే కొంచెం ఒకసారి ట్రైలేసి రండి. సో, మీరు అయిపోయాక ఎక్స్‌పోర్ట్ కొట్టుకోవాలనుకుంటే మీరు ప్రెజెంట్ ట్రైల్ చేస్తారు కదా! ట్రైల్ చేసాక ఎక్స్‌పోర్ట్ కొట్టాలంటే ఎక్స్‌పోర్ట్ కొట్టండి ఇక్కడ. ఎక్స్‌పోర్ట్ కొడితే మీకు లైక్ నేమ్ అడుగుతుంది. నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ టు ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ టు కొట్టారంటే మీరిక్కడ మీకు ఏ ఫోల్డర్‌లో అయితే అది డౌన్‌లోడ్ అవ్వాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రిజల్యూషన్ అడుగుతుంది. 4K కావాలా? 2K కావాలా? సో, మనం హై క్వాలిటీకి వెళ్తాం కాబట్టి 4K సెలెక్ట్ చేసుకున్నాం. సో, బిట్ రేట్ రికమెండెడే పెట్టండి. ఒకవేళ చేంజెస్ చేస్తారంటే మీ వీడియో కొంచెం కొలాప్స్ అవ్వచ్చు. సో, కోడిక్ అనేది హెచ్‌ఈవీసీ ఉంది కదా! ఇదిను పాయింట్ 264 ఉంది కదా! ఈ 2 మనకు యూట్యూబ్‌కి చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయన్నమాట. మీకు ప్రాసెసింగ్ కూడా చాలా త్వరగా అవుతాయి. ఈ రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి బెటర్ రావడానికి.
ఇక్కడ ఫార్మాట్ ఎంపీ4 మూవీనో సెలెక్ట్ చేసుకోండి. ఎంఓవి. ఎంపీ4 మనకు యూట్యూబ్‌కి సెట్ అవుతుంది. ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్స్ అయితే మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేయకండి. 30 ఫ్రేమ్సే పెట్టుకోండి. సో, మనం అప్‌లోడ్ చేసిన వీడియో 30 ఫ్రేమ్స్ ఉండి 30 ఫ్రేమ్స్ పెట్టుకుంటే బెటర్. ఒకవేళ అప్‌లోడ్ చేసిన వీడియో 60 ఫ్రేమ్స్ ఉందనుకోండి, 60 ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోండి. సో, వీడియో ఎలా ఉంటే మీకు అవుట్‌పుట్ కూడా అలానే చేసుకోండి. మ్యాక్స్ మనకు ఏ వీడియోస్ అయినా 30 ఫ్రేమ్స్‌తోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి 30 ఫ్రేమ్సే పెట్టుకొని ఏం చేంజ్ చేయకండి. ఈ ఆప్టికల్ ఫ్లో అనేది ఏమొద్దు మనకు ప్రీమియం కాబట్టి అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ కొట్టుకోండి. మనకు ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. మీరైతే ఎక్కడైతే మీరు ఫోల్డర్ అయితే ఎక్కడైతే ఇచ్చారో అక్కడ మనకు ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి చెప్పాలా? మీకు హారిజాంటల్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. కింద చూస్తే జనరేట్ అని ఉందా? ఇక వర్టికల్‌లో కూడా మీరు జనరేట్ అవుతుంది వీడియో. సో, వర్టికల్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీరు వర్టికల్‌గా కూడా ఆటోమేటిక్‌గా మనం హారిజాంటల్ అండ్ వర్టికల్‌గా కూడా సెట్ అవుతుంది. ఒకవేళ మీకు యూట్యూబ్ వీడియో చేస్తారంటే షార్ట్స్ కూడా రెడీ అయిపోతుంది దీంట్లో మేము. బట్ మీకు టిక్‌టాక్ ఇచ్చేసుకుంటే ప్రీమియం ఉంది. యాక్చువల్‌గా నేను ప్రెజెంట్ అయితే నెదర్లాండ్‌కి కనెక్ట్ అయ్యాను. ఒకవేళ మీకు వేరే కంట్రీస్ పెడితే లైక్ ఫ్రీగా కూడా చేసుకోవచ్చు ఇది వర్టికల్ దాన్ని. డిఫరెంట్ కంట్రీస్‌కి డిఫరెంట్ ఉంటాయన్నమాట ప్రమోషన్స్. కొన్ని కంట్రీస్‌కి మనం కనెక్ట్ అయ్యామంటే లైక్ మనకు ప్రో కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం దేనికైతే ప్రీమియం అయితే పే చేయాలి. ప్రెజెంట్ ఫ్రీ వర్షన్ కాబట్టి నాకు 7 కంట్రీసే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు మనకు ఆల్మోస్ట్ 190 కంట్రీస్ అనుకుంటా. 190 కంట్రీస్ యూజ్ చేయాలంటే మీరు ప్రీమియం అయితే యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ట్యూటోరియల్‌లో మళ్ళీ కలుద్దాం. బై.